హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ క్రాప్ టాప్ విత్ స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. సో ఈ వీడియోలో మీ అందరికీ కూడా అన్నిటికంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను అవి స్టిచ్ చేసింది కూడా ఓన్లీ బ్లౌజ్ పీసెస్తో. సో మనం బ్లౌజ్ పీసెస్తో కూడా పిల్లలకి ఎంత బాగా డిజైన్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అనమాట. అంతేకాకుండా వీడియో మనం కంటిన్యూ చేయబోయే ముందు మీ అందరికీ కూడా ఈ ఫెస్టివ్లో, అలాగే మనకి చాలా పెద్ద ఫెస్టివల్ సంక్రాంతికి ఒక మంచి శారీ తీసుకున్నాను. నేను ఉప్పాడ శారీ తీసుకున్నాను అనమాట, పెద్ద కడ్డీ బోర్డర్. సో ఆ శారీ చూడండి ఎలా ఉందో. మీకు బాగుంటే కనుక మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు. సో శారీ అయితే ఇది ప్యాకేజింగ్ అంతా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అలాగే నేను తీసుకున్నది కూడా ఎక్కడి నుంచి అంటే ఉమెన్స్ ఫ్యాషన్స్ నుంచి. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ ఇంకా వాట్సాప్ ఉన్న ఒక స్టోర్ అనమాట. మీరు హ్యాపీగా ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా వాళ్ళ స్టోర్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా తక్కువ ప్రైజెస్ కంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు ఈ ఉమెన్స్ ఫ్యాషన్స్లో స్పెషాలిటీ ఏంటంటే, బయట ఉన్న రేట్ల కంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువకి వస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ మనం తెలుసు ఉప్పాడ శారీస్ అయితే హై కాస్ట్లు ఉంటాయి, కాస్ట్లీగా ఉంటాయి అని చెప్పి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి వాళ్ళు మన అందరికీ కూడా సేల్ చేస్తున్నారు. సో అదొక మంచి ఛాన్స్ అనమాట మీకు ఈ ఫెస్టివ్ సీజన్లో ఇంకా మంచి మంచి కలెక్షన్ అంతా కొనుక్కోవడానికి. సో ఫస్ట్ శారీ అయితే ఇది వచ్చేసి డబుల్ షేడ్ ఉన్న పింక్ ఇంకా ఆరెంజ్ కాంబినేషన్ శారీ అనమాట. సో చూపిస్తాను ఎలా ఉందో. నేను తీసుకున్నది ఏంటంటే కంప్లీట్గా ప్లెయిన్ శారీ అండి. ఎటువంటి వర్క్స్ కానీ బుట్టి కానీ లేదు, కానీ బార్డర్ మాత్రం చాలా హైలైట్ అనమాట. సో ఫస్ట్ శారీ అయితే ఇది. తర్వాత ఏంటంటే మనకి బార్డర్ అయితే ఇలా వస్తుంది. సో చూసారు కదా, బార్డర్ ఇలా వస్తుంది. మనకేంటంటే బార్డర్ పెద్దది కాబట్టి మనకి చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ మీరు కంప్లీట్గా హెవీ వర్క్ వచ్చిన బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పైన బార్డర్ ఇలా వస్తుంది కదా, మీకు కిందకు వచ్చేసరికి బార్డర్ ఏమో ఇలా వస్తుంది. సారీ, అంటే ఇప్పుడు మనకి చిన్న బార్డర్ ఏమో పైకి వస్తుంది, పెద్ద కడ్డీ బార్డర్ ఏమో కిందకి వస్తుంది. సో ఈ బార్డర్ కూడా షైన్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో. ఈ పింక్ కలర్కి విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలాగా. సో మీకు షేడ్ తెలుస్తుంది అనుకుంటున్నాను. సో శారీ అయితే కంప్లీట్గా ఇలా ఉంటుంది. శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకోవచ్చు మీరు. నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని కూడా మీకు కట్టుకుని చూపిస్తాను, మీరు చూడొచ్చు. వీడియో ఇది అయ్యాక నేను చూపిస్తాను కట్టుకుని కూడా. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉందో. శారీ అయితే మీకు ఇలా వస్తుంది. బ్లౌజ్ పీస్ చూద్దాము ఫస్ట్. మనకేంటంటే ఇక్కడ స్టార్టింగే మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి పింక్ బ్లౌజ్ పీస్ వస్తుందన్నమాట. అంటే షేడ్ రాదు, ప్లెయిన్ పింక్లో బ్లౌజ్ పీస్ వస్తుంది. తర్వాత బ్లౌజ్కి కూడా మనకి కింద సేమ్ ఇంతే పెద్ద బార్డర్ హ్యాండ్స్కి వేసుకునేలాగా ఇచ్చారు. తర్వాత ఏంటంటే మనకి ఇది పళ్ళు. సో దీన్ని మనం కట్ చేసుకుని ఇవి మనం టెసల్స్ అన్నీ కూడా నాట్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇలా ఉంటాయి. కిందికి వచ్చేసరికి మనకి మళ్ళీ ఇది ఇలా వస్తుందన్నమాట బార్డర్. సేమ్ శారీ అంతా కూడా మీకు ఇలాగే వస్తుందన్నమాట. మంచి కాంబినేషన్. మీకు చాలా హైలైట్గా చెప్పాల్సింది ఏంటంటే కూడా ఈ శారీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఆరెంజ్ ఇంకా మనకి పింక్ మిక్స్ తోటి వస్తుంది. మనకి పళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కొంచెం మనకి దీని తర్వాత ప్లెయిన్ వదిలిపెట్టారు, ఇలాగా ఇలా వచ్చేసింది కదా మనకి. సో తర్వాత మనకి ఇక్కడ మీరు కట్టు అంచు నుంచి చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో శారీ. సో కట్టుకునే వైపు నుంచి అయితే మీకు ఇలా ఉంటుంది. కాంబినేషన్ చూసారు కదా, ఇదైతే కంప్లీట్గా చాలా హైలైటెడ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇందులోనే చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఉమెన్స్ ఫ్యాషన్స్లో అయితే కుర్తీస్ దగ్గర నుంచి మంచి ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి సిల్క్ శారీస్, లెనిన్ ఇంకా అన్ని రకాల కుర్తీస్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర లేని కలెక్షన్ అంటూ ఉండదన్నమాట. చాలా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. మీరు ముందే అమౌంట్ పే చేసేస్తే వితిన్ 5 డేస్లో మీకు డెలివరీ చేసేస్తారనమాట. ఓపెనింగ్ వీడియో డెఫినెట్గా షూట్ చేయాలి. ఒకవేళ డ్యామేజ్ ఉన్నా ఏమైనా మీకు ప్రాబ్లం ఉన్నా రిటర్న్ చేయడానికి అంటే రీప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒకవేళ ఎవరైనా వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కదా, మనం తీసుకుని కూడా సేల్ చేసుకుందాం అనుకునే రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా వీళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీరు హ్యాపీగా వీళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుని మీరు సేల్ చేసుకోవచ్చు. ఇందులోనే చాలా కలర్స్ కూడా ఉన్నాయి. కలర్స్ అన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినైతే తనకి పింక్ చేసినా సరే మీకు కలర్స్ అన్నీ కూడా పెడుతుంటారు. ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీరు పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఇలా ఉంది. నాకైతే శారీ చాలా హైలైట్గా అనిపించిందండి. అంటే మంచి గ్రాండ్ వెడ్డింగ్ వేర్ శారీ అనమాట. ఇది వెడ్డింగ్ వేర్ ఇంకా ఫంక్షన్ వేర్ శారీ. ఇది కట్టుకున్నప్పుడు కూడా చాలా మంచి లుక్ వస్తుంది. అలాగే బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. కలర్ అంతా కూడా ఎటువంటి స్కిన్ టోన్ టైప్ వాళ్ళకైనా ఇది సెట్ అవుతుంది. సో ఇది మన శారీ, కంప్లీట్ శారీ అనమాట.
ఇది కట్టుకుని కూడా చూపిస్తాను. సో మీకు తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉందో చూసినప్పుడు కట్టుకున్నప్పుడు కూడా. సో ఇది పళ్ళు నుంచి మనం బ్లౌజ్ పీస్ అంతా చూసాం కదా, ఇలా అనమాట. సో శారీ అంతా కూడా ఇది కట్టుకుని చూపిస్తాను, ఎలా ఉందో చూసేయండి. నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. మన డిస్క్రిప్షన్లో వాళ్ళ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్, ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. ఇప్పుడే నచ్చితే మీరు డెఫినెట్గా ఈ శారీ తీసుకోవచ్చు. ఇందులో బూటీస్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో చూసేయండి శారీ ఎలా ఉందో, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు కొంచెం వీడియో అనేది చిన్నగా వస్తుందన్నమాట. సో ఏమనుకోవద్దు. నేను ఏం చేశానంటే ఎడిట్ చేసేటప్పుడు కటింగ్లో చాలా మొత్తం అంతా క్రాప్ అయిపోయింది. సో నాకు ఈ వీడియోనే దొరికిందనమాట. సో సారీ. సో నేనైతే క్రాప్ టాప్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ క్రాప్ టాప్ కట్ చేయడానికి ఫస్ట్ అయితే మనం బాడీ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు తీసుకోండి. మెజర్మెంట్ అంతా నేను 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 12 ఇంచెస్కి మార్క్ పెట్టుకోండి. ఇది 4 మడతలు వేశాను నేను. 12 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇలా డ్రా చేసుకోండి సమానంగా. అయితే ఇప్పుడు ఏంటంటే మనం షోల్డర్స్ తీసుకోవచ్చు, తర్వాత మనం ఆర్మ్ హోల్ కానీ ఇవన్నీ కూడా డ్రా చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ ఎంత ఉందంటే ఇక్కడ 5 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను నేను. షోల్డర్ 10 ఉంది, నేను 5 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. 5 ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనం 3 ఇంచెస్ బాడీకి పెట్టేసుకుందాం. అంటే మనం ఇక్కడ షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్ విడ్త్ 3 to మనం 2.5 నుంచి 3 పెట్టుకోవచ్చు. నేను 2.5 పెట్టాను. ఇక్కడ ఏంటంటే మనం షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ కూడా అంతే ఉంటుంది. సో 5 ఇంచెస్కి మార్క్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకున్నాను కదా. సో ఫ్రంట్ నెక్ ఏంటంటే 2.5 ఉంది. ఇది కూడా మనం స్క్వేర్ షేప్లో డ్రా చేసుకుందాము. వీడియో అయితే మీకు క్లియర్గానే ఉందనుకుంటున్నాను. కొంచెం సైజ్ ప్రాబ్లం తప్పితే మిగతా అంతా కూడా నేను కొంచెం బాగానే ఎడిట్ చేశాను ఏదోలా చూసి. సో మీకు నెక్స్ట్ టైం నుంచి ఇలా ఉండదు. తర్వాత ఏంటంటే ఇది రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇలాగా రౌండ్ షేప్ నెక్ అన్నమాట. తర్వాత ఆర్మ్ హోల్కి కూడా అలాగే రౌండ్ షేప్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఇంత రౌండ్ తిరగాల్సిన పని ఉండదు, బాగా లోపల నుంచి పెట్టేసుకోవచ్చు మనం ఆర్మ్ హోల్ అనేది. తర్వాత ఇక్కడ మనం బాడీ తీసుకుందాం, చెస్ట్ ఇంకా వేస్ట్ సైజ్ తీసుకుందాం. ఇక్కడ 20 ఉంది కదా. సో 20ని మనం 4 చేయాలన్నమాట, 4 భాగాలు చేయాలి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే 20 4 భాగాలు చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 5 వస్తుంది. 5 నుంచి మనం ఆర్మ్ హోల్ కింద నుంచి 5 ఇలా మార్క్ పెట్టుకున్నాం. తర్వాత నడుము ఎంత ఉందో కూడా చూసుకుని అది మార్క్ పెట్టుకోండి. ఇక్కడ మీరు ఖర్చు ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు టైట్ అయినా లూజ్ చేసుకునే ఛాన్స్ కోసం అనమాట. ఇది కూడా నేను 4 భాగాలు చేసుకుంటున్నాను. ఇదేంటంటే ఇది కూడా మీరు 5కి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న సైజు కంటే తక్కువే వచ్చింది కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు చూసినట్టయితే బాడీ సైజ్ ఇది, కానీ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇక్కడ మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. 2 నుంచి ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు. నేనేం చేస్తున్నానంటే మనకి ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసిన ప్లేస్ ఉంది కదా. సో అక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ లైన్ డ్రా చేస్తున్నాను అనమాట. చిన్నపిల్లలది కాబట్టి పర్లేదండి, పెద్దవాళ్ళది అనుకోండి మనం ఏం చేయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ ఉండేలాగా ఇవన్నీ చూసుకుని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెం కాస్ట్లీ క్లాత్లతో కుట్టుకున్న క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనకి ఇలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని నేను కట్ చేసేసాను కదా. కట్ చేశాక ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేశాను. ఇది కూడా బ్లౌజ్ పీసే. అయితే దాన్ని బట్టి దీన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. సిల్క్ అయితే మీరు ఇలా కట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాటన్ కాబట్టి ఇలా కట్ చేసేసుకుని కుట్టుకోవచ్చు. సిల్క్ అనుకోండి జారిపోతూ ఉంటుంది కాబట్టి మీరు సిల్క్ మీద వేసి డైరెక్ట్గా కుట్టాక కట్ చేయాలి. సో రెండింటికి డిఫరెన్స్ అది. కాటన్ అయితే మనకి జరగదు కాబట్టి పర్లేదు. ఇప్పుడు ఏంటంటే నేను నెక్ దగ్గర పైన ఒక కుట్టు వేసేసుకుంటున్నాను రౌండ్ షేప్లోనే. ఈ కుట్టు వేసేసుకున్నాను కదా. ఇప్పుడు లోపల నుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే వెనక్కి టర్న్ చేయండి. టర్న్ చేసి ఒక కుట్టు వేసేసుకోండి మళ్ళీ నెక్కి. మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. పైపింగ్ వేయటం కూడా చూపిస్తాను నేను. చాలామంది ఫుడ్స్ వీడియో కూడా అడుగుతున్నారు.
ఫుడ్స్ మొన్నటి వరకు మిస్ అయ్యాయండి కొంచెం ఇల్లు క్లీనింగ్లో. సో దొరికాయన్నమాట. సో ఆ ఫుడ్స్ వీడియో కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. ఏ ఫుడ్ ఎలా యూజ్ చేసుకోవాలి, మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, రఫెల్స్ అవి ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను మీ అందరికి ఒకసారి చూపిస్తాను. సో షోల్డర్స్ అటాచ్ చేసేసుకుందాం. నేనేంటంటే రఫెల్ హ్యాండ్స్ పెడుతున్నాను. 2 స్టెప్స్ రఫెల్ హ్యాండ్స్ వచ్చేలాగా. సో ఇలా ఉంది కదా రఫెల్ హ్యాండ్స్ కటింగ్ ఒకసారి చూద్దాం. ఇది కూడా నేను కాటన్ ఫ్యాబ్రిక్ తోటే కట్ చేస్తున్నాను. అది కూడా కాటన్ రఫెల్స్ అనమాట. మీరు ఎన్ని కావాలంటే అన్ని రఫెల్స్ పెట్టుకోవచ్చు. నేను 2 వచ్చేలా పెడుతున్నాను రఫెల్స్. సో ఇక్కడ సైజ్ చూసారు కదా మీరు ఎంత పెట్టానో. సో ఇక్కడ 4 to 5 పెట్టుకోవచ్చు మీరు. ఆర్మ్ హోల్కి సరిపడా సైజ్ అనమాట. తర్వాత పైనుంచి ఇక్కడికి 2.5 తీసుకుంటున్నాను. 2.5 తీసుకుంటే ఈ రఫెల్ సరిపోతుందన్నమాట. ఒకటి పెద్ద రఫెల్ ఉండాలి, ఒకటి ఏంటంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ రఫెల్ ఉండాలి. అలా అయితేనే మీకు రఫెల్ కావాల్సినట్టుగా వస్తుంది. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అంటే మనకి స్టెప్స్ వచ్చినట్టుగా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటున్నాం కదా, ఈ రఫెల్స్ని ఏం చేస్తారంటే ఒక దాన్ని కొంచెం తగ్గించండి. ఇక్కడ 2 కట్ చేశాను కదా నేను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మీరు తగ్గించుకోవచ్చు. సో ఇలాగా ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని మీరు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ 3 పెట్టాను కదా, ఇక్కడ చూడండి 2.5 పెట్టాను కదా, ఇప్పుడు 2K పెట్టేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచ్ నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మీకు రఫెల్ అనేది కొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట. సో 2 ఉంది. దీన్ని చివర్లా అంచులు కుట్టేయండి. ఇది ఒక చేతికేనండి, రెండో చేతికి మీరు మళ్ళీ ఇంకొక 2 కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చివర నేను ఏంటంటే ఇక్కడ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుంటున్నాను. సో ఇలాగనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇంకా న్యూ డిజైన్స్ కోసం ఏంటంటే నేను ఇంకా బాగా మంచి వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. మీకు ఏమన్నా వీడియోస్ కావాల్సి ఉంటే నాకు సజెస్ట్ చేయండి. నేను ఆ వీడియోలు కూడా మీకోసం చేసి మళ్ళీ ఇంకా మీకు వీడియోస్ రూపంలో పెడతాను. మీరు ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు అనమాట. సో రఫెల్ చూసారు కదా, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చింది కదా, కుట్టు వేసేసుకోండి. సో కుట్టు వేసేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే రఫెల్ ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం షోల్డర్స్కి అటాచ్ చేసేద్దాం. ఇందాక రెడీ చేసుకున్న బాడీ ఉంది కదా మనకి, దానికి ఇవి పెట్టేసి ఒక కుట్టు వేసుకుందాము. సో పెట్టేసి ఇలాగా ఒక స్టిచ్ వేసేసుకోండి. సో రఫెల్స్ అనేవి ఇలా ఉన్నాయి. తర్వాత కింద కూడా అంచులు ఇలా మడత పెట్టి కుట్టుకోండి. డాట్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డాట్స్ వేసేసాను కదా, నేను అటు ఇటు కూడా స్టిచ్ వేసేసుకోండి. సో ఇది ఏంటంటే టర్న్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మామూలుగా అయితే పైనుంచి పడుతుంది కానీ వెనకాల మాత్రం హుక్స్ పెట్టుకుంటే పిల్లలకి చాలా బెటర్ అనమాట. సో మనకి టాప్ అయితే రెడీ అయిపోయింది. బాగుంది కదా. సో ఇప్పుడు మనం స్కర్ట్ చూద్దాం. స్కర్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా ఒక బ్లౌజ్ పీసే. అయితే దీనికి ఏంటంటే ఫస్ట్ మనం నడుము కట్ చేసుకుని మిగతాదంతా కూడా కుచ్చులు పెట్టేసుకుందాం. నడుము కట్ చేయడానికి నేను ఇలా అడ్డంగా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ విడ్త్లో నేను నడుము బెల్ట్ తీసుకుంటున్నాను. ఈ నడుము బెల్ట్ 4 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, పిల్లలకి సరిపడా వస్తుంది. స్కర్ట్ కాబట్టి మీకు ఎప్పుడు బెల్ట్ అనేది విడ్త్ ఎక్కువ ఉంటేనే స్కర్ట్ అనేది లుక్ వస్తుంది అనమాట. లెహంగాస్కి వాటికి లేకపోయినా బెల్ట్ అనేది స్కర్ట్కి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలాగా పెట్టుకుంటున్నాను నేను. తర్వాత మీకు నడుము ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి తీసుకోండి మీరు. సో నేను 10 పెట్టుకుంటున్నాను. సో 10 ఇక్కడ మీరు నేను ఏంటంటే బటన్ పెట్టుకునే సిస్టమ్ పెడుతున్నాను కాబట్టి అలాగా, లేదంటే మీరు ఎలాస్టిక్ సైజ్ అనుకోండి ఫుల్ సైజ్ పెట్టేసుకోవచ్చు, ఫుల్ క్లాత్ వాడేసుకోవచ్చు. సో బెల్ట్ ఇలా వస్తుందన్నమాట. ఇది కట్ చేసేసుకుందాము. బెల్ట్ రెడీ అయిపోయింది కదా. ఈ బెల్ట్ని మనం ఏంటంటే పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ వచ్చి ఇలా వస్తుంది మనకి. సో ఈ బెల్ట్ ఇంతా ఇలా వస్తుంది. మిగతా క్లాత్ అంతా కూడా మనం ఎలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. మిగతా క్లాత్ ఉంది కదా, అది 2 మడతలు వేయండి. 2 మడతలు వేసి ఇలా 2 మడతలు ఉంది కదా వేసి ఇక్కడ జాయింట్ అయిపోయింది కదా, జాయింట్ అయిపోయిన దాన్ని కట్ చేసేయండి. విడదీసేయాలి. జాయింట్గా ఉన్నదాన్ని దూరంగానే ఉండాలి. 2 పీసులు 2 విడివిడిగా వచ్చేయాలన్నమాట. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు పైన కూడా కట్ చేసుకుందాం ఇలా. సో మొత్తం కట్ చేసేసుకున్నాక మనం దీనికి ఫ్రిల్స్ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫ్రిల్స్ పెట్టేది కూడా మనం చాలా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి. అది కూడా ఎలా అంటే ఫ్రిల్స్ కూడా చిన్న చిన్న సైజెస్లో పెట్టుకోవచ్చు. అవి కూడా చూపిస్తాను. నేను ఏంటంటే 2.5కి మార్క్ పెట్టుకుంటున్నాను. 2.5 అంగుళాలకు మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ మార్క్ ఇక్కడికి వెళ్ళాలి, ఈ మార్క్ ఇలా వెనక్కి రావాలి. అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఒకటి ముందుకు వెళ్ళాలి, ఒకటి వెనక నుంచి వెళ్ళాలన్నమాట.
అలా స్కర్ట్ అంతా క్లాత్ అంతా కూడా మీరు 2.5కి మార్క్ పెట్టుకోండి. అంటే మీకు కరెక్ట్గా ఫ్రిల్స్ వస్తాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పైగా ఇక్కడ మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రిల్ ఒక్కటి కూడా పెద్ద సైజు చిన్న సైజు అనేది లేకుండా కరెక్ట్గా అన్నీ ఒకేలా వస్తాయన్నమాట. సో దీనికోసం ఏం చేస్తారంటే 2.5కి ఇలా మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టాలో చూపిస్తాను. తర్వాత ఫూట్స్ వీడియోలో మీ అందరికీ కూడా అసలు ఫూట్స్లో రఫెల్ ఫూట్స్ కూడా అవి ఎలా యూస్ చేయాలనేది మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటాను. సో ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టి ఒకటి వెనక నుంచి ఇలాగా ఇంకొక మార్క్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ముందుకు ఒకటి పెట్టుకోవాలి, తర్వాత కొంచెం కుట్టాక తర్వాత ఈ మార్క్ నుంచి వెనక దాని లోపల నుంచి ఒకటి వెళ్ళాలి. సో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇవి బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ అంటారు. ఈ బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ అనేవి స్కర్ట్కి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మామూలుగా మీరు లెహంగాకి కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ స్కర్ట్కి చాలా బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ అయితే. సో చూసుకున్నారు కదా, ఇలా అయిపోయింది. తర్వాత నడుము దీనికి నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. దీనికి నడుము పీసు అంటే వెనక నుంచి స్టిచ్ వేసుకున్నాను కదా, ముందు నుంచి కూడా కుట్టు వేసేసుకుంటున్నాను నడుము అంతా కూడా కంప్లీట్ అయిపోయేలాగా. బ్లౌజ్ పీసెస్తోనే కాదండి, ఇంకా మీ దగ్గర ఏమన్నా ఓల్డ్ మీ దుపట్టాస్ కానీ లేదంటే ఓల్డ్ మీ ఏమన్నా లెహెంగాస్ కానీ అవున్నా సరే మీరు మీ పిల్లలకి డిజైన్ చేయొచ్చు అనమాట. సో మనకి స్కర్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో ఇదేంటంటే మీరు లాస్ట్లో కూడా అటాచ్ చేసేయండి. ఫ్రిల్స్ చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో లాస్ట్లో స్టిచ్ మనం వదిలేసాం కదా చివర్లా, అదొక కుట్టు వేసేసుకోండి. సో మనకి ఇలా రెడీ అయిపోయింది స్కర్ట్ అంతా. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇవి రెండు కూడా సెట్ చూడండి ఎలా ఉందో. ఇది ఒక డెనిమ్ స్కర్ట్లా ఉంది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.